హాయ్ గాయ్స్, ఐఎమ్ రిషిత. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీక్ అయితే మనకు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ మన తెలుగులోనే 6 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. సో అసలు ఆ సినిమాలన్నీ ఒక్కొక్క వీడియో చూసే బదులు ఒకే వీడియోలో అన్ని డంప్ చేద్దాం అనిపించింది నాకు. సో ఇది బేసిక్లీ మొత్తం మన సినిమాలన్నీ ఈ వీక్ రిలీజ్ అయిన రివ్యూ అనమాట. చాలా షార్ట్గా, స్వీట్గా, ఫాస్ట్గా చెప్తాను. మీకు ఫుల్ వీడియోస్ కావాలి అంటే నా యూట్యూబ్కి వెళ్ళండి, అన్ని ఫుల్ లెంత్ వీడియోస్ ఉన్నాయి, ఫుల్ రివ్యూస్, అవి చూడండి, లేదా ఈ వీడియోతో సరిపెట్టుకోండి. ఫస్ట్ మూవీ ఆఫ్ దిస్ వీక్ వచ్చేసి మిస్టర్ మిడిల్ క్లాస్. సో ఈ సినిమా శ్రీకాంత్ స్టార్ట్ చేయడం వల్ల అందరూ చాలా ఎక్సైటెడ్ ఉంటారు నిజం చెప్పాలి అంటే ఈ సినిమాకి. ఇది బేసిక్గా ఒక ఫ్యాంటసీ కామెడీ ఫ్యామిలీ డ్రామా అనమాట. ఈ స్టోరీ లైన్ ఏంటంటే శ్రీకాంత్ ఇస్ అ వెరీ బిగ్ డివోటీ ఆఫ్ వెంకటేశ్వర స్వామి. ఈయన కష్టాలు చూడలేక వెంకటేశ్వర స్వామి స్వయంగా కిందకు వచ్చి ఈయన గోల్డ్ ఇంకొక బుక్ ఇస్తారు, 13 పేజెస్ 13 వరాల్లాగా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతో ఈయన ఏం చేస్తారు, దానివల్ల ఈ లైఫ్ ఎలా మారితే ఏం వరాలు కోరుకుంటారు అనేది స్టోరీ. పాజిటివ్ సైడ్స్కి వచ్చేస్తే శ్రీకాంత్ యాక్టింగ్ కానివ్వండి, లాయా కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కానివ్వండి, అండ్ వెన్నెల కిషోర్ కామెడీ కానివ్వండి, ఇవే పెద్ద పాజిటివ్స్. నెగిటివ్ సైడ్స్కి వచ్చేస్తే మాత్రం మనకి అవుట్డేటెడ్ రైటింగ్ ఇది. అసలు లైక్ ఏదో 15 ఇంకా 20 ఇయర్స్ ముందు రావాల్సిన స్క్రిప్ట్ ఇది. ఇప్పుడు ఈ జనరేషన్ అయితే అసలు కనెక్ట్ అవ్వలేరు. నెక్స్ట్ వచ్చేసి ఏఐ యూసేజ్. లైక్ ఒక సినిమా రియలిస్టిక్ ఉండాలి, కానీ ఈ సినిమా రియలీ ఫెయిల్ టు డూ దట్. చాలా ఏఐ యూసేజ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి చాలా కామెడీ సీన్స్ అసలు వర్క్ అవ్వలేదు. అండ్ మన స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉండే. సో ఈ సినిమా వెళ్ళి చూడాలా లేదా అనుకునే వాళ్ళకి వెళ్ళి చూడండి. ఇట్స్ అ వెరీ గుడ్ వన్ టైమ్ వాచ్ సినిమా అనమాట. కొంచెం నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది అవుట్డేటెడ్గా ఉన్నా కూడా. ఈ సినిమాకి నేను వచ్చేసి 2.1/5 ఇస్తాను రేటింగ్. సెకండ్ మూవీ ఆఫ్ దిస్ వీక్ వచ్చేసి ఓ సుకుమారి. ఈ ఓ సుకుమారి వచ్చేసి మళ్ళీ మనకు ఒక ఫ్యాంటసీ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. నిజంగా ఈ సినిమా చాలా మంచిగా నవ్వుకునే ఒక మంచి సినిమా అనమాట. సో మనకి స్టోరీ లైన్ ఏంటి అంటే, మన హీరో తిరువీర్ వచ్చేసి లవ్స్ అ గర్ల్ సుకుమారి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ట్విస్ట్ ఏంటి అంటే, అమ్మాయిని ఎవరు ముట్టుకోలేరు, ముట్టుకున్న ప్రతి వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. సో ఈ ప్రాబ్లం వల్ల అసలు వీళ్ళ హస్బెండ్ ఇంకా వైఫ్ రిలేషన్ ఎలా ఉంటుంది, దానివల్ల కామెడీ సీక్వెన్స్ ఇంకా మూవీ ఎలా ఉంటుంది అనేది స్టోరీ లైన్. పాజిటివ్ సైడ్కి వచ్చేస్తే మన తిరువూరు ఎప్పుడు వచ్చినా కొత్త కాన్సెప్ట్ వస్తారు. ఇది కూడా అలాంటిదే, మంచి చాలా కొత్త కాన్సెప్ట్. చూస్తున్నంతసేపు వావ్ 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 అనిపిస్తుంది. అండ్ కామెడీ సీక్వెన్సెస్ అంటారా చాలా బాగా వచ్చింది. అంజీ మామ ఇంకా తిరువీరు ఉన్న ప్రతి సీన్ మీరు చాలా బాగా నవ్వుకుంటారు. అట్ ద సేమ్ టైం మన ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్ కూడా కిరాక్ అని చెప్పొచ్చు. నెగిటివ్ సైడ్కి వచ్చేస్తే కొన్ని కామెడీ సీన్స్ పండలేదు కూడా. దాంతో పాటు సాంగ్స్ అంటే అస్సలు మెమరబులే లేదు అసలు సాంగ్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, బట్ స్టిల్ ఇది మంచి గుడ్ వాచ్ మూవీ. వెళ్ళి ఖచ్చితంగా చూడండి, మీ ఫ్యామిలీతో మంచి వీకెండ్ అయితే ఎంజాయ్ చేస్తారు మీరు. సో దాంతో నా రేటింగ్ వచ్చేసి దీనికి 3.3/5. థర్డ్ మూవీ ఆఫ్ దిస్ వీక్ వచ్చేసి వదల వచ్చేసి ఒక స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. మీకు జంప్ స్కేర్స్ ఇంకా హారర్ సీన్స్ ఏముండవు, కానీ ఒక ఎమోషనల్ ట్రామాని ఇంకా అబ్సెషన్ని ఎక్స్ప్లోర్ చేసే ఒక సినిమా. స్టోరీ లైన్ వచ్చేసి ఏంటి అంటే, జగపతి బాబు ఇంకా లాయర్ మ్యారీడ్ కపుల్. దీంట్లో దే హ్యావ్ కిడ్స్ అండ్ దే హ్యావ్ అ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ అనమాట. కానీ అదే టైంకి ఒక ఫ్యాషన్ స్టూడెంట్ అనేది ఎంటర్ అవుతుంది, విచ్ ఇస్ ప్లేడ్ బై హృతిక ఏంటి అంటే, తను చనిపోయిన ఫాదర్ని జగపతి బాబులో చూసుకోవడం స్టార్ట్ చేసింది. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ కాస్త అబ్సెషన్కి మారింది. ఈ అబ్సెషన్కి మారిన తర్వాత అది వీళ్ళ ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా ఎఫెక్ట్ చేసింది, సో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది సినిమా. పాజిటివ్స్ వచ్చేసి లయా నిజంగా చాలా బాగా చేసింది ఎమోషనల్ సీన్స్ లో. అండ్ జగపతి బాబు గురించి చెప్పనక్కర్లేదు, ఈజ్ అ వెటరన్ యాక్టర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మన సినిమాటోగ్రఫీ కానివ్వండి చాలా బాగా వచ్చింది. కానీ నెగిటివ్ సైడ్స్కి వచ్చేస్తే సెంట్రల్ క్యారెక్టర్ కృతిక వచ్చేసి చాలా బిగ్ నెగిటివ్. అమ్మాయిని చూస్తున్నంతసేపు మీకు భయం కానీ తనేదో విలన్ క్యారెక్టర్ అనిపించదు. ఇన్ఫాక్ట్ ఏంటి ఇంత దరిద్రంగా యాక్ట్ చేస్తుంది అనిపించి డిస్ట్రాక్ట్ అయిపోతారు సినిమా నుంచి, అదొక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ట్విస్ట్లు అవన్నీ స్క్రీన్ ప్లే ప్రకారంగా కొన్ని ఫ్లాప్ అయ్యాయి, బికాస్ ఆఫ్ ప్రిడిక్టబుల్ అయిపోయాయి అనమాట. సో ఇది చూడద్దా అనుకునే వాళ్ళకి ఓటీటీలో చూసుకోండి, థియేటర్ వెళ్ళి మరీ చూసుకునే అంత ఏం సినిమా కాదు ఇది, బికాస్ ఆఫ్ ద యాక్టరస్ హృతిక. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.3/5. ఫోర్త్ మూవీ ఆఫ్ దిస్ వీక్ వచ్చేసి రాజాది రాజా. సో ఈ సినిమా ఏంటంటే బ్యూటిఫుల్ ఫ్యాంటసీ రొమాంటిక్ ఫిల్మ్ అనమాట. మంచి సెట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఈ స్టోరీ లైన్ ఏంటి అంటే, మన హీరోకి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని ఉంటుంది. వైల్ హిస్ జర్నీ ఆఫ్ పర్సీవింగ్ ఫ్యాషన్ డిజైనింగ్, హీ మీట్స్ ద హీరోయిన్. ఈ హీరోయిన్ కలిసిన తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ ఇవన్నీ వచ్చేసి ఒక మగధీరా లెవెల్ ట్విస్ట్లు వస్తాయి అనమాట. సో అదే ఈ సినిమా. ఆ ఫ్లాష్ బ్యాక్స్ ఏంటి, అసలు ఏమవుతుంది, వీళ్ళిద్దరు కలుస్తారా అవ్వరా, లేకపోతే హీరోస్ ఫ్యాషన్ డిజైనర్ అవుతారా అవ్వడా అనేది సినిమా మొత్తం. పాజిటివ్ సైడ్స్కి వచ్చేసి డైరెక్టర్ ఇస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ దిస్ మూవీ. స్క్రీన్ ప్లే కానివ్వండి, లేకపోతే సెట్స్ కానివ్వండి, అవంతా ఈ బడ్జెట్లో చేయడం నిజంగా అసలు హ్యాండ్స్ ఆఫ్ అనియచ్చు. నెగిటివ్ సైడ్స్కి వస్తే పర్ఫార్మెన్స్ పాపం విజన్ని మ్యాచ్ అవ్వలేకపోయింది, బికాస్ డైరెక్టర్ విజన్ చేసుకుని లిటరల్ ఒక మగధీరా లెవెల్ స్టోరీ అనమాట. కానీ నిజంగా అది మ్యాచ్ అవ్వలేకపోయింది. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా అసలు అంత మ్యాచ్ అవ్వలేకపోయింది. సో అది కొంచెం డ్రాబ్యాక్ అయింది. నా రేటింగ్ దీనికి వచ్చేసి 2.9/5. ఫిఫ్త్ మూవీ ఆఫ్ దిస్ వీక్ వచ్చేసి ఎంఆర్పి నీకెంత నాకెంత. సో ఈ ఫిలిం వచ్చేసి మళ్ళీ ఒక క్యూట్ కామెడీ ఫిలిం అబ్బా. నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని కానీ ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా అయితే. ఫ్రెండ్స్తో వెళ్ళి నిజంగా ఒక 2-3 అవర్స్ బలి స్పెండ్ చేసాం అనుకోవడానికి ఈ సినిమా అయితే వస్తుంది. సో ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో ఇంకా మన హీరో ఫ్రెండ్స్ బిజినెస్ పెట్టుకోవడానికి ఒక గ్యాంగ్స్టర్ నుంచి డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకుని బిజినెస్ పెట్టిన తర్వాత బిజినెస్ ఏమో ఫ్లాప్ అయిపోయింది. ఆ ఫ్లాప్ అవ్వడం వల్ల 50 lakhs అప్పు కూడా వస్తుంది. ఆ 50 lakhs అప్పు తీర్చడానికి మనం ఒక శవాన్ని కిడ్నాప్ చేద్దామని ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాతో వస్తారనమాట. కానీ అదేమో కొంచెం రివర్స్ అయిపోయి వాళ్ళు ఇంకొక కొత్త ప్రాబ్లంలో పడతారు. సో ఈ ప్రాబ్లం ఏంటి, అసలు శవం ఎలా రివర్స్ అయ్యింది అనేది సినిమా మొత్తం ఒక కామెడీ సినిమా అనమాట. ఇది బేస్. నెక్స్ట్ మనం పాజిటివ్ సైడ్స్కి వచ్చేస్తే ఈ సినిమా బిగ్గెస్ట్ పాజిటివ్ ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎండింగ్ వరకు లిటరలీ చాలా బాగా వెళ్ళింది. అక్కడ ట్విస్ట్లు కానివ్వండి, కామెడీ సీక్వెన్స్లు కానీ చాలా బాగా వెళ్ళింది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ వైపుకి వస్తే సుదర్శన్ ఇంకా రాజ్ కుమార్ అయితే ఎరగా తీసేశారు. ఇంకా అసలు కామెడీ సీన్స్ అంటారా, సుదర్శన్ కానివ్వండి, రాజ్ కుమార్ కానివ్వండి, వెన్నెల కిషోర్ కానివ్వండి, వీళ్ళు వచ్చిన ప్రతిసారి నవ్వుకోవడమే మీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్. నెగిటివ్ సైడ్స్కి వస్తే బిగ్గెస్ట్ నెగిటివ్ ఆఫ్ దిస్ ఫిలిం వచ్చేసి మన మ్యూజిక్ ఒక్క దగ్గర పండలేదబ్బా. ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడైతే సౌండ్ ఎఫెక్ట్కి ఇంకా విజువల్ ఏదైతే నడుస్తుందో అసలు సెట్ కూడా కాలేదు. బీజిఎం పండలేదు, మ్యూజిక్ పండలేదు, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పండలేదు. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక పెద్ద నెగిటివ్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక 20-30 minutes ల్యాగ్ ఉంటుంది. ఆ ల్యాగ్ భరించగలము అంటేనే ఈ సినిమాకి వెళ్ళాలి మీరు. ఇంకా ఇది ఒక పర్ఫెక్ట్ సినిమా అని చెప్పాను, కానీ చాలా ఎంటర్టైన్మెంట్ సినిమా. మీరు వెళ్ళి ఫ్రెండ్స్ తో చూడాల్సిన సినిమా. నా రేటింగ్ దీనికి వచ్చేసి 2.9/5. 6th మూవీ దట్ రిలీజ్ దిస్ వీక్ వచ్చేసి ఒక కోర్ట్ కేసు. నిజం చెప్పాలంటే ఉన్న లిస్ట్ లో మొత్తానికి ఇదే వర్స్ట్ మూవీ. నాకు ఇంచ్ అంటే ఇంచు కూడా నచ్చలేదు. స్టోరీ లైన్ ఏంటి అంటే మన హీరో హీరోయిన్ రిలేషన్షిప్ లో ఉంటారనమాట. హీరోయిన్ కి కంపాటబిలిటీ ఇష్యూస్ వచ్చేసి బ్రేకప్ చేసుకుంటారనమాట. కానీ బ్రేకప్ చేసుకున్న తర్వాత మన హీరో అది యాక్సెప్ట్ చేయలేక తన పైన కోర్ట్ కేసు వేసేస్తారనమాట. సో బేసిక్లీ ఆ కోర్ట్ కేసు ఏంటి, అసలు ఆర్గ్యుమెంట్స్ ఏంటి, సో ఎండ్కి ఏమవుతుంది, ఎవరు కేసు గెలుస్తారు అనేది సినిమా. నన్ను అడిగితే పాజిటివ్స్ వచ్చేసి హీరో సూర్యాంశ్ అనే అతను చాలా బాగా చేశారు. ఫస్ట్ టైమర్ అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, డైలాగ్ డెలివరీస్ కానివ్వండి, మొత్తం చాలా బాగా చేశారు. ఈవెన్ ఎమోషనల్ సీన్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. డమ్ రైటింగ్, డమ్ డైలాగ్స్ ఉన్నా కూడా ఆయన డెలివరీ వల్ల ఇంకా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ లో మొత్తం సింగిల్ పర్స్పెక్టివ్ నుంచి కాకుండా ఇద్దరు ఒకరి పర్స్పెక్టివ్ నుంచి చూడండి అనే మెసేజ్ చెప్పడానికి కూడా ట్రై చేశారు. అది కొంచెం బాగుంది. కానీ నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ సైడ్కి వచ్చి బిగ్గెస్ట్ నెగిటివ్స్ డైరెక్టర్. డమ్ రైటింగ్ ఉండే, వీక్ రైటింగ్ ఉండే, అండ్ నిజంగా వర్స్ట్ డైరెక్షన్ ఉండే. అండ్ మన హీరోయిన్ కూడా అసలు సెట్ అవ్వలేదు. తనకైతే యాక్టింగ్ రాదు అనిపించేసింది నాకైతే. సో ఓవరాల్ గా ఈ సినిమా ఒక మంచి అటెంప్ట్ అని కూడా చెప్పాను. అసలు బ్రేకప్ ఇవన్నీ తప్పులు అది ఇది అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన సినిమా, జెన్జిన్ తిట్టుకోవడానికి వచ్చిన ఒక సినిమా ఇదైతే. సో నేను దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చి 0.9/5. 7th మూవీ ఆఫ్ దిస్ వీక్ వచ్చేసి ఆడిసీ. ఇది రియల్ చెప్పాలి నా ఫేవరెట్ రిలీజ్ ఆఫ్ దిస్ వీక్. ఈ సినిమా అసలు ఎంత బాగుంది అంటే లైక్ అసలు చెప్పలేము. యూ హ్యావ్ టు గో అండ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ప్యూర్ థియేటరల్ ఎక్స్పీరియన్స్. సో స్టోరీ లైన్ ఏంటి అంటే మనకు సనాతన ధర్మం ఉన్నట్టు మైథాలజీ, గ్రీక్ మైథాలజీని బేస్ చేసుకుని దాంట్లో ఒక ఆడిసీ అనే ఒక పోయం ఉంటుంది ఫేమస్ది, దానిపైన ఈ సినిమా అనమాట. సో ట్రాజన్ వార్ అయిపోయిన తర్వాత ఆడిసెస్ మన హీరో రిటర్న్ రావాలి తన కింగ్డమ్కి, విచ్ షుడ్ టేక్ బేర్లీ మంత్స్. కానీ కర్సెస్, విచెస్, పాలిటిక్స్ ఇవన్నిటి వల్ల ఒక 10 years పట్టింది. ఈ 10 years లో తన వైఫ్ ఇంకా కిడ్ అసలు కింగ్డమ్ ఎలా కాపారారు, పొలిటిక్స్ ఇవన్నీ ప్లే చేసేసి ఆ కింగ్డమ్ ని దోచుకోవాలనుకున్నది ఎవరు, అదే మొత్తం స్టోరీ. ఎండ్కి అసలు వస్తారా రాడా అసలు ఆడిసెస్ అనేది ఇంటికి స్టోరీ. పాజిటివ్స్ అంటారు ఈ సినిమాలో లెక్క పెట్టుకోలేనన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఇది క్రిస్టోఫర్ నాలన్ సినిమా అనమాట. నిజం చెప్పాలని చాలా ఎమోషనల్ గా మీరు కనెక్ట్ అవుతారు. మంచి ఎమోషనల్ బేస్ అయితే పడుతుంది దీంట్లో మీకు. ఫాదర్ సన్ కానివ్వండి, మదర్ ఇంకా సన్ కానివ్వండి, లేదా హస్బెండ్ వైఫ్ కానివ్వండి, పాలిటిక్స్ కానీ ఏదైనా కానీ చాలా మంచి ఎమోషనల్ బేస్ అయితే పడుతుంది. అండ్ విజువల్స్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, ఐమాక్స్ ఎక్స్పీరియన్స్, పర్ఫార్మెన్స్, స్టోరీ టెల్లింగ్ అన్ని ఫినామినల్ అని చెప్పుకోవచ్చు. నెగిటివ్స్ అయితే నాకు ఏం కనపడలేదు భయ్యా. ఇట్స్ అ మస్ట్ 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 వాచ్ ఫిలిం. వెళ్ళి మీరు చూడకపోతే ఇట్స్ అ బిగ్ బ్లండర్. అసలు నిజంగా వెళ్ళి చూడండి. నేను దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5/5. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీక్ ఇన్ని రిలీజెస్ లో మీకే రిలీజ్ నచ్చిందో నాకు డెఫినెట్లీ చెప్పండి. మీ ఫీడ్బ్యాక్, మీ పర్స్పెక్టివ్, మీ క్రిటిసిజం వినడానికి నేనైతే ఫుల్ రెడీగా ఉన్నా. కానీ మనం బూతులు తిట్టుకోకూడదు, ఒకరినొకరు డిస్రెస్పెక్ట్ చేసుకోకూడదు ఒకరినొకరు. ఎండ్ ఆఫ్ ద డే మనందరం మూవీ లవర్స్ భయ్యా, మనకి ఏమైనా పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయా చెప్పండి. సో ఆ నోట్ ఈ వీడియో నేను ఏం చేసిన. టిల్ నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ ఇంకొత్త మంచి వీడియోతో, కొత్త ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ తిరిగి వస్తాను. అప్పటి వరకు సీ యా.